జర్నలిస్ట్ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. పులివెందుల్లో అన్ని మండలాల్లో ఎక్కడికి వెళ్ళినా విశేష స్పందన. మహానాడు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. అలాగే గ్రామాలకు వెళ్తే నాయకులందరూ ఉత్సాహంగా ఉన్నారు. ప్రజలు గతంలో ఎప్పుడు ప్రత్యక్షంగా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు కూడా ఉత్సాహంగా వచ్చి ముందుకొచ్చి మేమందరం మహానాడుకి వస్తున్నామని చెప్పడం నాకు ఎంతో సంతోషం అనిపించింది. 15,000 నుండి 18,000 దాకా ఇక్కడ పులివెందుల నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వెళ్తున్నారు. అట్లాగే భోజనాల కోసం కూడా పైకి వెళ్ళేటువంటి నియోజకవర్గాలకు కూడా పులివెందులో చక్కటి భోజనాన్ని కూడా ఏర్పాటు చేయడం, విశేషంగా ఇన్ఛార్జి బీటెక్ రవి గారు చాలా చక్కగా ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. ఈసారి మహానాడు మళ్ళీ 40 ఏళ్ళు యువశక్తితో ఒక మహాశక్తిగా పార్టీని మార్చే దిశగా ముందుకెళ్తుంది. గతంలో ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో కానీ సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు కానీ మన రాష్ట్ర విభజన తర్వాత కానీ ఎప్పుడు కూడా 94%తో ఒక ప్రభుత్వం ఏర్పడాల. 94% ఎమ్మెల్యేలతో గెలిపించి ఎన్డీఏ ఎమ్మెల్యేలు గెలిపించి ఈరోజు ప్రజలు పట్టం కట్టారు. ఈరోజు ఆ ప్రభావం అంతా కూడా ఇక్కడ కూడా పులివెందుల్లో కూడా ఈరోజు ప్రజల నుండి గొప్ప ఆదరణ పెరగటం చాలా విశేషం. నిన్న ఎన్నికల ముందుకి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది పులివెందుల ప్రాంతం. సో ఇవన్నీ కూడా ఒక శుభసూచకంగా కనిపిస్తా ఉంది. మహానాడు 29వ తారీఖు మధ్యాహ్నం జరిగేటువంటి బహిరంగ సభలో లక్షలాది మంది ఈ సభలో పాల్గొంటున్నారు. ఈ సభను చూడటం, పాల్గొనడం కూడా ఒక అదృష్టం. ఆ విధంగా ప్రజలు భావిస్తున్నారు, కార్యకర్తలు భావిస్తున్నారు. లక్షలాది మందితో ఈ సభని విజయవంతం చేయడానికి కార్యకర్తలు, ప్రజలు ఎదురు చూస్తూ చాలా అర్థమైంది. సో నేను ఈ ప్రాంతం మొట్టమొదటి చూశాను. చక్కగా చంద్రబాబు గారు చేసినటువంటి పనులు బ్రహ్మాండంగా ముందుకెళ్ళి, రాజశేఖర రెడ్డి గారి టైంలో మొదలుపెట్టిన పనులు పూర్తిగా అయినటువంటివి తర్వాత చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయడం కూడా ప్రజలు అభినందిస్తున్నారు. భవిష్యత్తులో రైతాంగానికి మైనర్ కాలువల ద్వారా కూడా ప్రతి ఎకరానికి నీళ్ళు అందించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి జనవరులను ఉపయోగించుకొని రైతుల ఆర్థిక ప్రగతికి బాటలు వేయడం జరిగింది. బనకచెర్ల ప్రాజెక్టు, గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు రాయలసీమ ప్రజల్లో రత్నాలు పండించేటువంటి ఒక గొప్ప ప్రాజెక్టు. మా వినుకొండ నియోజకవర్గంలోని బల్లాపల్లి రిజర్వాయర్ మా ప్రాంత ప్రజలు నష్టపోతారు. బహుళార్థ ప్రయోజనాల కోసం కొన్ని త్యాగాలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో బల్లాపల్లిని రిజర్వాయర్ వలన 200 TMC దాకా అక్కడ నిల్వ ఉంచి వాటర్ని అవన్నీ కూడా ఇక్కడ సాగునీరు కోసం